వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొని ఏదెన్ తోటలో ఆజ్ఞ అతిక్రమించి వస్త్రం నష్టమైపోతే ఇక్కడ దెయ్యములు పట్టినందున వస్త్రం నష్టమైపోయింది. అవమానపరచుట, వివస్త్రునిగా చేయుట, ఇది అపవాది పని. ఆజ్ఞ అతిక్రమించే రీతిలో నిన్ను తీసుకొని వెళ్ళి నీ మహిమను నష్టం చేయటం, దెయ్యములు చేత పీడింప చేసి నీకు అస్సలు వస్త్రమే లేకుండా చేయుట. సమాధిలో నివసిస్తూ పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను. స్తోత్రం. ఇదన్ని పనులను, ఇదన్ని నడకను ఆపటానికి ఎంత ప్రయత్నం చేసినను ఇతడు తన పని ఆపడు, ఇతను నడక ఆపడు, అలాగనే ఉన్నాడు. గెదరేన దేశం, గెరేసిన్ల దేశం, ఆ దేశముకున్న ప్రత్యేకత తెలుసా? రూబేనిలు, గాదిలు ఆగిపోయిన దేశం. యోర్దాన్ దాటటానికి మనస్సు లేకుండా ఇది పచ్చిగా ఉన్న దేశం అని వారు ఆగిపోయిన దేశం. ఆగటానికి కారణం వాళ్ళకు మందలున్న ఊరు ఇప్పుడు పందిలున్న ఊరై మారిపోయింది. నీవు కానాన్ పోవాలంటే కానానికి వెళ్ళాలి. మార్గ మధ్యలో మందను చూసి మందబుద్ధి నీవు ఆగిపోకూడదు. కాలక్రమంలో అది పందిలున్న ఊరై మారిపోతుంది. ఎందుకొరకు బయలుదేరినో అక్కడికి అదే నీ లక్ష్యం, అదే నీ దర్శనం. అది చేరు వరకు నువ్వు వెళ్తూనే ఉండాలి.